నమస్తే. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది బీజేపీ. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఇప్పుడు సువేందు అధికారి ముందున్నటువంటి సవాళ్ళేంటి, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడదాం. చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ సువేందు అధికారిని బీజేపీ అధిష్టానం ఎందుకు నిర్ణయించుకుంది, ఈ అంశాల గురించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచిటెల్ గారు. సురేష్ గారు నమస్కారం. మొత్తానికి ప్రమాణ స్వీకారం అయిపోయింది, పెద్దగా ఏం డ్రామా ఏం లేదు, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ ఆయన ముందు ఉన్నట్లది మనం చూడాలంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దీనికి మెయిన్ ప్రాబ్లం. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో, దాంట్లో స్పెసిఫిక్గా లాస్ట్ 10 సంవత్సరాల్లో అక్కడ జరిగిన అక్రమ సంఘటనలు కానివ్వండి, చాలా మటుకు మర్డర్ కానీ, రేప్ కానీ, పొలిటికల్ మర్డర్స్, దాంట్లో అది దేశం మీద ఇక్కడ చూడలేదు మీరు. ఇట్లాంటివి ఇక్కడే కనిపిస్తుంది. దాన్ని సపోర్ట్ చేశారు మమతా బెనర్జీ గవర్నమెంట్, ఒక మహిళగా ఉండి. అది కూడా అక్కడ ఉన్న గుండాలు, అక్కడ ఉన్న గుండా రాజ్యం. మీ ఇంట్లో ఒక సిమెంట్ బ్యాగ్ కొనాలంటే మీరు వాళ్ళ ఏజెంట్ దగ్గరే తీసుకోవాలి, ఇంకా ఎవరు అమ్మరు. మీకు ఇసుక కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళ కమిషన్. ప్రతి ఏరియాకి టీఎంసీ గుండాలు ఉంటాయి, మాఫియా అది నడిపించారు. దీనికి ప్రూఫ్ ఉంది, ఏదో బ్లాంక్గా చెప్పట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తారు, కానీ కంప్లైంట్ ఎవ్వరు పట్టించుకోలేదు. దానికోసం చూడండి, ప్రజలు ఇప్పుడు రోడ్డు మీద దిగి కొడుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. మనం ఇన్ని రోజులు పోనీ అని ఊరుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకంటే ఏం చేయాలి, మా కర్మ అని చెప్పి కూర్చున్నారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కానీ వాళ్ళు ఈసారి ఓటు వేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎంత మెజారిటీ దాన్ని తీసుకొచ్చారంటే ఈ కోపం వాళ్ళలో ఉండే, వాళ్ళ లోపల కోపం ఉండే. మీరు చూస్తున్నారు, విజిలాంటీ జస్టిస్ అంటాం మనం, రోడ్డు మీద దిగి కొడుతున్నారు వాళ్ళు. ఇది డిఫరెన్స్ రాజు గారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రజలు. సెలబ్రేట్ ఒకటి, ఇంకా వాళ్ళ మీద అత్యాచారం చేసిన వాళ్ళు మహిళలు కూడా వెళ్ళి కొడుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి గుంజి బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళు చాలామంది పారిపోయారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే విజిలెన్స్ జస్టిస్ కూడా కరెక్ట్ కాదు. సో లా అండ్ ఆర్డర్ విల్ బీ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దానికి ఏం చేయాలి? ఓకే, లా అండ్ ఆర్డర్కి ఫస్ట్ మీరు టాప్ టు బాటమ్ మార్పులు తీసుకురావాలి. కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయారు మమతా బెనర్జీ గవర్నమెంట్. లాస్ట్ కోల్కతా పోలీస్ కమిషనర్ రాజ్యసభ మెంబర్ చేసింది ఆమె. సో ఎంత మట్టుకు పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే అక్కడే అర్థమైపోతుంది. ఐపాక్ రైడ్ జరిగినప్పుడు కల్కట్టా పోలీస్ కమిషనర్, ఇదే పోలీస్ కమిషనర్ వచ్చారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వచ్చారు. మమతా బెనర్జీ యొక్క ఫాస్ట్ అండ్ టు డెత్ అని చెప్పి కూర్చున్నప్పుడు నిరాహార దీక్షలు, అప్పుడు కూడా వచ్చారు పోలీస్ కమిషనర్ వచ్చి పక్కన కూర్చున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అందరు కాంప్రమైజ్ అయిపోయారు కంప్లీట్గా. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒకసారి మీరు కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ మీకు తిరిగి వెళ్ళలేరు మీరు. అదే జరిగింది అక్కడ. సో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలు, లాస్ట్ 15 సంవత్సరాలు అక్కడ చేసిన అక్రమాలని అరికట్టడానికి ఇప్పుడు సువేందు అధికారి దగ్గర ఒక చాలా క్లీన్ స్లేట్ ఉంది. ఆయన ఇంకేం చేయక్కర్లేదు, కంప్లీట్గా తీసి పక్కన పడేసి కంప్లీట్గా మార్పులు తీసుకురావాల్సి. దానికోసమే మనం చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ దగ్గర అడిగారు కూడా, వాళ్ళ దిలీప్ ఘోష్ దగ్గర కూడా అడిగారు, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అని అడిగారు న్యూస్ పేపర్ వాళ్ళు, వాళ్ళ మీడియా వాళ్ళు. ఈ స్వేరింగ్ తర్వాత ఆయన కూడా ఇదే చెప్పారు, లా అండ్ ఆర్డర్. ఓకే, దాని తర్వాత చాలా పనులు ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ విల్ బి ద ఫస్ట్. నేను ఒక సజెషన్ 2-3 రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకటి, ఇవాళ మోదీ గారు చెప్పారు 220 అనుకుంటాను మంది చనిపోయిన బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పించి ఆయన మొదలుపెట్టారు సెషన్ అంతా. ఈ 320-315 ఎంత నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ 321 అనుకుంటాను. వీళ్ళ ఎట్లా చనిపోయారు, వీళ్ళ మీద ఎట్లా హత్యలు జరిగినాయి, దీని గురించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ. బీజేపీ ఒకటే కాదు, చాలామంది కామన్ పీపుల్ కూడా చనిపోయారు. చాలామంది మహిళల్ని రేప్ చేశారు, రిపీటెడ్గా రేప్ చేశారు. సందేశ్ ఖాళీ చూసాం, ఆర్జీ కార్స్ కేసు కూర్చో, చాలా ఉన్నాయి అట్లాంటివి. దీని గురించి ఒక సమగ్రమైన ఒక జ్యుడిషియల్ కమిషన్ కావాలి మనకి. ఆ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళతో పాటు ఈ జ్యుడిషియల్ కమిషన్లో ఎవరెవరు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందంటే వాళ్ళ కేసు ఎన్ఐఏకి అప్పగించాలి. ఒకసారి మీరు ఎన్ఐఏకి అప్పగించేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి.
దిస్ ఈజ్ వాట్ మై ప్రపోజల్ ఇస్. అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, కానీ ఐ థింక్ ఇది చేయాల్సింది. ఎందుకంటే అక్కడ జరిగిన వాళ్ళకి ఇండివిజువల్ కేసెస్కి వెళ్తే ఏం కాదు, అది అక్కడ ఫైల్లో పడి ఉంటుంది, ఆ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేసి ఉంటారు, ఎవిడెన్స్ పోయి ఉంటుంది. సో ఫస్ట్ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైనా, దాంతోపాటు 2 హైకోర్టు జడ్జెస్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కంప్లీట్గా కల్కట్టా కానీ మిగతా ఎక్కడెక్కడ రీజన్స్ ఉన్నారో నార్త్ బెంగాల్లో డార్జిలింగ్ కానీ జల్పాయిగుడి కానీ సిలిగుడి అక్కడ కూడా వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఒక 3-4 రోజులు కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్లికేషన్స్ తీసుకొని ఏం జరిగింది, ఎట్లా జరిగింది హత్యలు, ఎవరు రాకపోతే కూడా ఆ పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు తీసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దగ్గర నుంచి రికార్డ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ అప్లికేషన్స్ ఒకసారి జడ్జెస్ చూసుకుని వాళ్ళకి తెలిసిపోతుంది ప్రైమా ఫేసి ఉందా లేదా, దాని తర్వాత దే కెన్ టేక్ అ డెసిషన్ అన్నమాట. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, ఒకటి బెంగాల్ ఒక సేయింగ్ ఉండే ముందు, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అని, అది ఎప్పుడో పోయింది. అది బెంగాల్లో ఇండస్ట్రీ అనేది లేదు, డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అని లేదు. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అస్సలు లేదు, పారిపోయారు. అది కమ్యూనిస్ట్ వాళ్ళు 35 సంవత్సరాలు, 34-35 సంవత్సరాలు, మమతా బెనర్జీ 15 సంవత్సరాలు. వీళ్ళు చేసిన దానికి అక్కడున్న ప్రతి కంపెనీ పారిపోయారు అక్కడి నుంచి, పెద్దవాళ్ళందరూ. చిన్న చిన్న కొంత కంపెనీలు మిగిలిపోయారు, కొత్త ఐటీ కంపెనీలు వచ్చారు, కానీ మేజర్ ఇండస్ట్రీస్ ఎవరు రాలేదు. మనకు అందరు తెలిసిందే మమతా బెనర్జీ సింగూర్లో చేసిన గొడవ, అక్కడి నుంచి టాటా పారిపోయారు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు దానికి ఒక మార్పు తీసుకురావాలి. పాసిబ్లీ మమతా బెనర్జీ ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఎప్పుడు నడిపించుకుంటే దాంట్ నుంచి ఏ రాదు, కానీ మోదీ గవర్నమెంట్ వైపు నుంచి పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ఈవెన్ హర్దీప్ పూరి, కొంతమంది ఇట్లాంటి సీనియర్ మినిస్టర్స్ని కూర్చోబెట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక కమిటీ, కోర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బయటికి ఎక్కువ తిరగలేరు, వాళ్ళని ఢిల్లీలో ఎవరు కలవడానికి రారు, అంటే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి ప్రతిసారి ఎవరైనా ఫారినర్స్ వచ్చిన, ఫారిన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఫారిన్ ట్రేడ్ డెలిగేషన్స్ వచ్చినప్పుడు. సో ఈ వీళ్ళు ఒక వెస్ట్ బెంగాల్ కమిటీ, కోర్ కమిటీ వేసి నెక్స్ట్ 6 monthsలో వెస్ట్ బెంగాల్కి తీసుకురాగలిగే ప్రాజెక్ట్స్ని అక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఇది రైల్వేస్ ఉండొచ్చు, డిఫెన్స్ మినిస్ట్రీది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ప్రపోజల్ స్టేజ్లో ఉంటే దాన్ని వెస్ట్ బెంగాల్లో కన్సిడర్ చేయమని చెప్పాలి. మోదీ గారు అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు దీన్ని. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తే ఏమైనా కావచ్చు, మ్యాజిక్ షో కూడా చేయొచ్చు, కానీ చేయాలి, అది డిఫికల్ట్. ఇది ప్రాబ్లం రాజు గారు. సో ఇది చేసినాక ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. బెంగాల్ నుంచి యంగ్స్టర్స్ అందరు పారిపోయారు. బెంగాల్ ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ముస్లింలు ఉన్నారు అక్కడ, అంతే. అమ్మ నాన్న ఉంటారు, పిల్లలంతా మిగతా కంట్రీస్కి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉద్యోగం లేదు. సో మీదంతా లింకే. ఇప్పుడు తీసుకొస్తున్న, కొత్తగా తీసుకురాబోతున్న ఇండస్ట్రీస్ టైం పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది సెటప్ చేసి వచ్చి. కానీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్గా షిఫ్ట్ చేయగలిగితే ఏంటంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఐటీలో అది కాల్ సెంటర్స్ ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు. అది మీరు ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్లో చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. దానికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన అశ్విని వైష్ణవ్ గారు, ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కమిటీలు ఉండాలి యాక్చువల్లీ. అశ్విని వైష్ణవ్ గారిని పిలిపించి ఆయన కూర్చోబెట్టి ఆయన టీంతో ఒక కోర్ టీం తయారు చేసి ఎంకరేజ్ చేయాలి. అంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా, ఇద్దరు వైపు నుంచి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంత మటుకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మీద తీసుకురాగలరో అది బాగుంటుంది. సో దీని అన్నికి ఒక లింక్ ఉంది రాజు గారు. ఒకటి మీరు చూస్తున్నారు లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పడడానికి ఇన్వెస్టర్స్ వస్తారు. మీరు యూపీలో చూశారు, ఇది నోయిడా ఒక టైంలో అంత పెద్ద ప్లేస్ ఏం కాకపోతే, కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ యూపీ ఎట్లా చేంజ్ చేశారో మీరు చూశారు. ఇప్పుడు అదే అందరూ అనుకుంటున్నారు, యోగి మోడల్ ఇప్పుడు ఇక్కడ కావాలి, అవసరం, ఇక్కడ నీడ్ ఆఫ్ ది అవర్. కరెక్ట్. ఎందుకంటే మీ గుండాల్ని, రేపిస్ట్ని మీరు కోర్టుకి తీసుకెళ్ళి ఎవిడెన్స్ చూపించి బిర్యానీ తినిపించి మీరేం చేయలేరు. వాడు ఒక 5 సంవత్సరాల తర్వాత బయట ఫ్రీగా తిరుగుతాడు. బుల్డోజర్, ఇన్స్టెంట్ ఎన్కౌంటర్. అందరికి తెలుసు, మొన్న కూడా జరిగిన 9 మంది చంపారు ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్. అందరికి తెలుసు అది ఫేక్ అని. కానీ వీళ్ళని ఇక్కడ మన దగ్గర దివ్య హత్య కేసులో కూడా అదే జరిగింది, దివ్య రేప్ అండ్ మర్డర్ కేసులో. సైబరాబాద్ పోలీస్ ఇచ్చేసారు, ఎన్కౌంటర్ చేశారు. అందరు ఏడుచుకున్నారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, వీళ్ళంతా. ఏంటిది, ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, అది ఏం చేస్తారు చెప్పండి. వాట్ విల్ యూ డూ? వీళ్ళు కోర్టు తీసుకెళ్తారా? వాళ్ళు ముగ్గురు రేప్ అండ్ హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, విట్నెస్ ఎవరు లేరు.
సో ఇది కూడా అంతే సంగతి. ఇప్పుడు షాజహాన్ కానీ సందేశ్ ఖలీల్ ఉన్నవారు, మిగతా చాలామంది ఉన్నారు, జహాంగీర్ ఉన్నారు, వీళ్ళనందరినీ ఒక్కరొక్కరిని కూడా విడవకుండా తీసుకెళ్ళి నేను చెప్తాను చూడండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి విత్ ఇన్ 3 months వీళ్ళకి శిక్ష పడాల్సింది. దానికి కోర్ట్ టీం తయారు చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే సిబిఐకి అప్పగించేస్తే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు, ఎన్ఐకి అప్పగించే వాళ్ళు ఎక్కడ. సో ఎన్ఐలో కూడా ఒక కోర్ట్ టీం తయారు చేసి డెడికేటెడ్ ఓన్లీ ఫర్ దిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జడ్జి కూడా ఉంటుంది, ఎన్ఐ జడ్జి ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా దే షుడ్ గెట్ ద పనిష్మెంట్ గివెన్. ఎందుకంటే చేసినప్పుడు అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇది మనం యూపీలో చూసాం రాజు గారు. యూపీలో కొన్ని సంవత్సరాల ముందు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చే ముందు, ములాయం సింగ్ గవర్నమెంట్ టైంలో అమ్మాయిలు 6 గంటల తర్వాత రోడ్డుపైకి రారు. ఎవరు మన అబ్బాయిలు కూడా రారు, భయపడతారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, డాక్టర్ని కిడ్నాప్ చేస్తారు, ఇంజనీర్ని కిడ్నాప్ చేస్తారు. అంటే డబ్బులు ఉందో కదా. అది బీహార్లో కూడా ఉండేది. అక్కడ చూడండి, ఇక్కడ సేమ్ థింగ్ హ్యాపెన్. బీహార్ కూడా అదే మోడల్ ఫాలో చేశారు. ఓకే, అదర్వైజ్ లాలెస్ స్టేట్ అంటారు ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ అనగానే వాడు భయపడతారు వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ నా. అది పక్కనున్న బెంగాల్లో కూడా జరగాలి, వెస్ట్ బెంగాల్లో జరగాలి. 4వది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అక్కడ ఉన్నది. దీన్ని ఫస్ట్ ఒక ల్యాండ్ అలొకేషన్ పెండింగ్ ఉంది, 500 కిలోమీటర్ 800 కిలోమీటర్ ల్యాండ్ ఇవ్వాలి. అది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేసి, ల్యాండ్ అక్విజిషన్ చేసి శాంక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగిచ్చేసేయండి. వాళ్ళు ఫెన్సింగ్ కడతారో ఏం చేస్తారో చేసుకుంటారు. వాళ్ళు మీ వైపు నుంచి ల్యాండ్ చేయాలి. దానికి కనెక్టెడ్గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజెంట్ అప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ రికార్డ్ కంప్లీట్గా చెక్ చేయాలి. డౌట్ఫుల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నారు అట్లా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ టైం నుంచి అన్ని ఫేక్ రికార్డ్స్ తయారు చేశారు. ఎప్పటి నుంచి? బిఫోర్ 2000, లాస్ట్ SIR 2002, దాన్ని బట్టి అప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే 2002 లిస్ట్లో మీరు ఉంటే మీరు ఏం చేయక్కర్లేదు, మేము ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. 2002 కన్నా ముందు కూడా జరిగింది కదా అన్ని ఇట్లాంటి అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. అప్పుడు ఆధార్ లేకుండే, మిగతా ఫేక్ డాక్యుమెంట్, బర్త్ సర్టిఫికేట్ తయారు చేసుకుంటారు, స్కూల్ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తారు, దాంతోపాటు రేషన్ కార్డు తయారు చేసి ఇస్తారు. ఇదంతా చేపించింది ఆ టైంలో లెఫ్ట్ గవర్నమెంట్. తర్వాత మమతా బెనర్జీ ఏం చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ పాత ఎవరెవరు డౌట్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నారో స్పెసిఫికలీ వాళ్ళది రికార్డ్ తీసుకొని చెక్ చేసి దానికి కూడా ఒక కోర్ టీమ్ని పెట్టి ఫారెన్సిక్ ఆడిట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయాల్సి ఉంది, క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఒక 80% మంది విల్ టర్న్ అవుట్ బి ఫేక్. దీని నుంచి చాలా మంది మిగతా స్టేట్స్కి పారిపోయి ఉంటారు. ఇప్పుడు దాకా ఇక్కడ గవర్నమెంట్ వచ్చేందుకు తెలిసాక కొంతమంది బంగ్లాదేశ్ పారిపోయి ఉంటారు, కొంతమంది ఇక్కడ మిగతా స్టేట్స్ నాన్ బీజేపీ ఇక్కడ దొరికారు. హైదరాబాద్లో మన న్యూస్ ఇచ్చింది 3 రోజుల క్రితం, నేషనల్ న్యూస్లో వచ్చింది. హైదరాబాద్లో చాలా మందిని పట్టుకున్నారని చెప్పి. ఎందుకు వాళ్ళని ఇక్కడ వీ షుడ్ డిస్టింగ్విష్ బిట్వీన్ రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీస్. మనది కనెక్షన్ సపరేట్. ఇది రోహింగ్యా వాళ్ళు బర్మా నుంచి వచ్చారు, అంటే మయన్మార్ నుంచి వచ్చారు. దే ఆర్ రెఫ్యూజీస్. అక్కడ ఏదో గొడవ నడుస్తుంది, పారిపోయి వచ్చారు. UNHCR కార్డ్స్ ఉంటుంది వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, వాళ్ళ కార్డ్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం కాదు, వాళ్ళు సౌదీ అరేబియా వెళ్ళండి, లేకుంటే వాళ్ళు దుబాయ్ వెళ్ళండి, లేకుంటే వాళ్ళని ఖతర్ పంపించండి, వాళ్ళు తీసుకోరు. దే ఆర్ ఆల్ ముస్లిమ్స్, దే వోంట్ టేక్ దమ్. మనం ఎందుకు తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఆల్సో సెడ్ మన ధర్మశాల కాదు, ఇక్కడ అందరు పిలిపించుకుని ధర్మసత్రం కాదు, సెండ్ దెమ్ అవుట్. సింపుల్. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారో అయితే మనకు తెలియదు. మన అండమెన్స్ తీసుకెళ్ళి వాడేసారు నీళ్ళ వాటి వైపు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఈత కొట్టుకుంటారు. ఇది మనం చేయాల్సింది. ఇట్స్ నాట్ హ్యూమానిటేరియన్ అంటే కాదని చెప్పొచ్చు, కానీ మనకేం చాయిస్ ఉంది? వాట్ చాయిస్ డు వీ హ్యావ్? వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఎంతమందిని యాక్సెప్ట్ చేయగలుగుతాం? అదే కోట్లలో ఉన్నారు కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను చెప్పాను చూడండి, ఇప్పుడు 5-6 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత చిన్న చాలా మటుకు కల్కటా ఇంప్రూవైజేషన్ కానీ, అక్కడ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా మటుకు ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఫస్ట్ మెట్రో కల్కటా మెట్రో, తర్వాత వచ్చింది ఢిల్లీ, తర్వాత వచ్చింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అన్నీ ఫస్ట్ కల్కటా ఉండే. కానీ అది అక్కడ ఆగిపోయింది ఒరిజినల్ రూట్. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నడుస్తుంది. అన్నిటికీ మమతా బెనర్జీ అడ్డంకులు పెడుతుంటాయి, అన్నిటికీ, ఏదైనా కానివ్వండి. సో వీ షుడ్ నౌ ఎన్ష్యూర్ దట్ మమతా బెనర్జీ చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలి. ఇప్పుడు దట్ షుడ్ బి అవర్ మెయిన్ పాయింట్ టు డూ. అది సువేందు అధికారి ఒక కోర్ టీం తయారు చేసి, అగైన్ ఈవెన్ మినిస్టర్స్ కాకపోతే ఈవెన్ బ్యూరోక్రాట్స్ ఒక కోర్ టీం తయారు చేసి వాళ్ళతోని పని చేయాల్సి వస్తుంది అంతా. ఎందుకంటే మినిస్టర్స్కి టైం ఉండదు, వాళ్ళు దాంట్లో బిజీ ఉంటారు. ఇండివిజువల్ సెక్రటరీస్ ఏమో వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకుంటుంటారు. సో ఒక క్రాస్ ఫంక్షనల్ టీం లాగా తయారు చేసి ఇదన్నీ చేస్తే ఒక 6 months 1 year ప్లాన్ పెట్టుకుంటే ప్రతి వీక్ రివ్యూ, ప్రతి ఫోర్ట్నైట్ రివ్యూ, ప్రతి మంత్లీ రివ్యూ చేసుకుంటూ పోతే చాలా మటుకు అక్కడున్న ప్రజలు డెవలప్మెంట్ ఏంటని వాళ్ళకి తెలిసిపోతుంది.
తర్వాత మీరు అన్నట్టు సార్, ఒకటి ఈ ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫెన్సింగ్ ఎలాగో వేసేస్తారు, ల్యాండ్ అలొకేషన్ అయిపోతుంది, ఫెన్సింగ్ వేసేస్తారు. సో అట్నుంచి రావడం తగ్గుతుంది. ఆల్రెడీ ఇదివరకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా డిపోర్ట్ చేయాలి? చాలా లక్షల్లో ఉంటారు నాకు తెలిసి. కానీ మన దగ్గర ఆల్రెడీ బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, మేము వాళ్ళు ఎందుకు తీసుకోవాలన్నారు. అఖ్తర్ హుస్సేన్ మేము తీసుకోకపోతే మేము పంపిస్తాం, మాకు తెలిసి ఎట్లా చేయాలని. మన డీజిల్ కావాలన్నప్పుడు డీజిల్ పంపించాం, 5,000 మెట్రిక్ టన్స్ పంపించాం మనం, మిలియన్ టన్స్ సారీ, అది పంపించాం కదా మనం. నెక్స్ట్ టైం మీరు అడుగు 10 పైసలు ఏమి ఇవ్వం మేము ఇక్కడ నుంచి, అంతే తినండి మీరు, పాకిస్తాన్ అడగండి వెళ్ళి కావాలంటే. సో వీ షుడ్ ఆల్సో ప్లే టఫ్. ఇన్ఫిల్ట్రేటర్స్ ఆర్ ఇన్ఫిల్ట్రేటర్స్, సింపుల్. కానీ నేను చెప్పాను అంత ఈజీ కాదు రాజు గారు. ఆలోచించండి, మిగతా అన్ని స్టేట్స్లో డెకెడల్ గ్రోత్ అంటారు, అంటే ఒక సెన్సస్ తర్వాత ఇంకో సెన్సస్ 10 సంవత్సరాలు యూజువలీ, ఈసారి డిలే అయింది. కానీ 10 సంవత్సరాల్లో యూజువలీ ప్రతి స్టేట్లో 5 నుంచి 10% కన్నా ఎక్కువ ఉండదు. చాలా 10 is the maximum. వెస్ట్ బెంగాల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో, మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్, సౌత్ పర్గనాస్ ఇంక్లూడింగ్ హౌరా, హుగ్లీ అండ్ కల్కట్టా 40%. 10% ఎక్కడ ఉంది గ్రోత్, డెకెడల్ గ్రోత్ అంటే 10 సంవత్సరాలకి, ఇది 40%. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. అక్కడ మీకు తెలిసిపోతుంది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, వాళ్ళ లక్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష ఆల్మోస్ట్ సిమిలర్, వాళ్ళ కనిపిస్తే కూడా వాళ్ళ పేర్లు అన్నీ కనిపిస్తే ఆల్మోస్ట్ బెంగాలీ లాగా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మనం వాళ్ళకు ఒక దేశం ఇచ్చాం టెక్నికలీ, వాళ్ళు పాకిస్తాన్ ఉండే ముందు, ఈస్ట్ పాకిస్తాన్. మాకు ముస్లిమ్స్కి సపరేట్ కావాలన్నప్పుడు మీకు తెలిసింది, యాక్షన్ డే జరిగినప్పుడు కూడా అక్కడ గొడవ ఏం జరిగిందని, వీళ్ళందరూ చేసిన గొడవ. దాని తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చేస్తారు, లేకుంటే మన వైపు పెట్టుకుంటుండే, మనం ఎందుకు ఇవ్వాలి? అది బంగ్లాదేశ్ వార్ కూడా రాకపోతుండే, 71 నో వార్ అట్ ఆల్. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ సువేందు అధికారి హెస్ గాట్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆయన మీద డే 1 ఇవాళ నుంచే ఆయన మీద నిఘా ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్, హనీమూన్ పీరియడ్ లేదు వాళ్ళకి. మిగతా అన్ని స్టేట్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్స్కి ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది 6 నెలలు. హిమంత బిశ్వకి లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చీఫ్ మినిస్టర్. పుండిచ్చేరిలో కూడా అదే. కేరళ అండ్ తమిళనాడు వాళ్ళకి హనీమూన్ పీరియడ్ ఉంటుంది. రిజల్ట్ అడుగుతారు 6 నెలల తర్వాత ఏమైంది అడుగుతారు. లేదు మేము 6 నెలలు ఏం చేశారు చెప్పండి. సో ద చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేయాలి ఎవ్రీ మంత్. మేము ఇది మొదలు పెట్టాం, ఇది ఇక్కడ దాకా వచ్చింది. దాని తర్వాత క్లీనప్. అక్కడ రిక్రూట్మెంట్ స్కామ్స్ చాలా జరిగినాయి, మనకు తెలిసిందా. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి, దానికన్నా ముందు శారదా చిట్ ఫండ్ స్కామ్ ఒకటి. ఈ స్కామ్లన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ వెళ్ళిన కేసు అది. కానీ కొత్త స్కామ్లు చాలా ఉన్నాయి, పాత స్కామ్లు కూడా వాడు ఉన్నాయి, బొగ్గు స్కామ్. అన్నీ తీసుకురావాలి బయటికి. తీసుకొచ్చిన తర్వాతనే ఈ మమతా బెనర్జీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత సంపాదించారో మనకు తెలియాలి. ఎన్ని వందలాది కోట్లు సంపాదించారో వీళ్ళు, ఎక్కడ వెళ్ళిన డబ్బులన్నీ, హవాలా పంపించారా దుబాయ్కి లేకుంటే మిగతా చోట్లకి. దిస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆల్సో. ద ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, NIA, CBI, ED వీళ్ళందరూ పనికి రావాలి. అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళు ఎంత డబ్బులు సంపాదించారు. ఆమె ఏదో నా దగ్గర 15 లక్షలు 35 లక్షలు ఉందని స్టేట్మెంట్ ఇచ్చిందంట అఫిడవిట్లో. ఎవరైనా బిలీవ్ చేస్తారా అది? అభిషేక్ బెనర్జీ ఉంటాడు, ఈజ్ వర్త్ అబౌట్ 5,000 crores. అభిషేక్ బెనర్జీ అంత ఇల్లీగల్ డబ్బులు సంపాదించాడు, ప్రతి దాంట్లో ల్యాండ్ గ్రాబ్లో ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళని తీసి జైల్లో వేసేసేయాలి. ఎస్పెషల్లీ UAP కింద వేస్తే బెయిల్ కూడా రాదు 2 సంవత్సరాలకి చేయాలన్నా. సో చాలా క్లియర్. నేను ఎక్కువ అన్ని పాయింట్లు తీసుకోలేదు, ఒక 5-6 మెయిన్ పాయింట్లు తీసుకొని చేస్తే డెఫినెట్గా దే విల్ బి యాక్షన్. సార్ చివరిగా వీళ్ళని హ్యాండిల్ చేయడం, 80 మంది ఉన్నారుగా ఇప్పుడు, అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది చంపుతారో తెలియదు, కానీ ఎంపీలు కూడా కొంతమంది ఉన్నారుగా, మహువా మొయిత్రా, సయానీ కోషిల్, అందరూ, కళ్యాణ్ బెనర్జీ. వీళ్ళని హ్యాండిల్ చేయడం ఇప్పటికే చాలా వైలెన్స్ చాలా చేస్తున్నారు. మొన్న సువేందు అధికారి PN చంపేశారు, ఆ రత్నా దేవనాథ్ వాళ్ళ ఇంటిపైన బాంబులు వేల్చారు. సో డెఫినెట్గా ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ సువేందు అధికారి టు హ్యాండిల్? నాట్ డిఫికల్ట్ అట్ ఆల్. యోగి ఆదిత్యనాథ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది పక్కన నుంచి, ఆయన అడగండి, అడ్వైస్ ఇస్తారు మీకు. ఆల్రెడీ ఒక సీనియర్ IPS ఆఫీసర్ని అమిత్ షా గారు పంపించారు. అవును, UP నుంచి అనుకుంటారు. సో ఆయన అక్కడ ఉంటారు, 5 సంవత్సరాలు అడ్వైజర్గా ఉండొచ్చు బహుశా. అట్లాంటి ఇంకా కొత్త ఆఫీసర్స్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ అందరు కాంప్రమైజ్డ్, రైట్ డౌన్ టు ద జూనియర్ లెవెల్. సో మీరు అందరిని తీసి పక్కన పడేయలేరు ఒకటే రోజు. కానీ IPS అట్లీస్ట్ మీరు మార్చవచ్చు. ఓకే, వాళ్ళని కొంతమంది లూప్ లైన్ పోస్టింగ్లో పంపించేసేయాలి, కొంతమందికి నీళ్ళు లేని చోటుకు పంపించేసేయాలి. కావాల్సింది టఫ్ పీపుల్. ఓకే, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవడు చేసాడో వాడిని అప్పుడే పట్టుకోవాలి, కావాల్సిన శిక్ష అప్పుడే ఇచ్చేసేయాలి.
ఒక్క ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఏం జరగదు అట్లాంటిది. అది మన యూపీలో చూస్తున్నాం. ఎప్పుడు దొరికితే ఇట్లాంటి చేస్తే రేప్ చేస్తున్నాడో ఆడు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆడు అవుట్ కథ. ఇంకోటి చేయడానికి వాడు 10 సార్లు ఆలోచించాలి. ఇది చేయాల్సింది. చేయొచ్చు, బికాజ్ యాజ్ అ ముఖ్యమంత్రి మీరు చేయలేదంటే దెన్ ఇట్ ఈస్ యువర్ వీక్నెస్. మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, మీ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర మిగతా అపరేటర్స్ ఉంది, మీ దగ్గర ప్రాసిక్యూషన్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. మీరు చేయండి, చేసి చూపించండి. లేదు నాతో కాదంటే దాన్ని పక్కన నిలబడి ఇంకోటి చేసుకుంటారు వచ్చి. సో యూ హ్యావ్ టు డూ ఇట్, దర్ నో అదర్ చాయిస్. యూపీ మోడల్ రావాలి, యోగి మోడల్. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్, యోగి మోడల్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కేసెస్ 15 years, 15 సంవత్సరాల ముందు ఉన్న కేసులు కూడా తీసుకురావాలి మనం. అప్పుడు చేసిన ఎవరు మర్చిపోకూడదు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ కాదు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. రావాల్సింది జస్టిస్. కరెక్ట్ సురేష్ గారు, మీరు ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకుని బీజేపీని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా బీజేపీ పైన ఉంది. అది జరగాలని ఏదో అంటారు కదా, సోనార్ బంగ్లా అనేది అంటారు కదా, ఆ బంగారు బెంగాల్ అలా తయారు కావాలని మనం కూడా ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. మరి ఈ టాపిక్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.